పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి హాజరైన విద్యార్థులకి టీచర్స్కి పేరెంట్స్కి అలాగే ఈ గ్రామ పుర ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందన తెలియజేస్తున్నాను. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా పాఠశాల అభివృద్ధిలో కానీ పాఠశాలలో జరిగే విషయాల్లో కానీ పేరెంట్స్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి మొదటగా పేరెంట్ కమిటీలని స్ట్రెంథెన్ చేసి అలాగే తర్వాత ప్రతి సంవత్సరం 3 సార్లు వీళ్ళకి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం అనేది కేవలం లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. అంటే ఒక కమిట్మెంట్ ఉండి ఒక విజనరీ లీడర్ ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆలోచిస్తాడనే దానికి ఈ యొక్క ఒక పరిణామం చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా నిజమైన స్ఫూర్తిని రగిల్చేటట్టు మనం కనుక నిర్వహించుకుంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాల ఉద్దేశం నెరవేరుతుంది. గతంలో నేను చాలా సందర్భాల్లో ఈ స్కూల్కి వచ్చాను. అయితే ఈరోజు కొన్ని విషయాలు మన ప్రిన్సిపల్ గారు పిల్లలు వీరందరూ కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. రకరకాల కారణాలతో కొన్ని సమస్యలు అలానే ఉండిపోయినాయి. కారణాలు ఏదేమైనా ఇక్కడ పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాటన్నిటినీ ఇందాక ఏదైతే చెప్పానో అవన్నీ కూడా వీలైనంత తొందరలో ఏదో ఒక రూపంలో వాటిని కంప్లీట్ చేయించేదానికి నేను 100% బాధ్యత తీసుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మెగా డిఎస్సి ద్వారా రిక్రూట్ చేయడం ద్వారా పాఠశాలలో ఉండే చాలా వరకు మంచి టీచర్స్ రిక్రూట్ అయ్యారు. అలాగే ఎక్కడ తప్పు జరగకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక మంచి దీంట్లో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారిని ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో నిరుద్యోగ యువకులకి ఒక పిల్లలకి సేవ చేసుకునే అవకాశం మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి పైగా రావటం, వారందరూ కూడా మన పాఠశాలలో రిక్రూట్ కావటం, పిల్లలతో అనుసంధానమై పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహిస్తానని చెప్పి కూడా